శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రబుధులు, సింహరాశిలో రవిగారు, అలాగే శుక్ర కేతువులు కన్యారాశిలో, కుంభరాశిలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది, బుధుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే చంద్ర బుధుల యొక్క కలయిక. ఇక్కడ ఈ 2 కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. మైథలాజికల్గా ఈ చంద్ర బుధులు ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రుడికి శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు శత్రువు. ఇక్కడ ఈ శత్రుత్వం అనేది మిత్రక్షేత్రంలో కాకుండా శత్రుక్షేత్రంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత శత్రువుకే బలం ఎక్కువగా ఉంది, చంద్రుడికే బలం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నీచలో ఉన్నటువంటి శుక్రుడు ప్లస్ కేతువు ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగరూకత వహించాలి అని చెప్పి తెలియచెప్పేటటువంటి గ్రహస్థితి. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా తెలియచెప్పడం జరుగుతోంది. సూర్యరాశిలో రవి బుధుల యొక్క కలయిక చాలా చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి మీద పడుతూ ఉంది. అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఏ రాసుల వారికి ఉంటుందనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి దృష్టి రవి గారి మీద ఉంది. ఇది కొంచెం రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి శుక్రకేతువుల మీద ఉంది. నీచలో ఉన్న శుక్రుని మీద అలాగే కేతువు మీద గురువుగారి యొక్క దృష్టి ఉండడం చాలా మంచిదే. అయినప్పటికీ ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితి. ఆధ్యాత్మికంగా కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. నాస్తిక భావాలు తగ్గిపోయి ఆస్తిక భావాలు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి గ్రహస్థితులు అన్నమాట. ఈ వారం విశేషమైన స్థితి ఏమిటి అంటే గ్రహాలు 1, 2, 3, 4, 5, 6, 7 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహ మాలికా యోగం అని మనం చెప్పుకుంటూ ఉంటామో అది వరస రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వరసగా 4 గ్రహాలున్నా 5 గ్రహాలున్నా 6 గ్రహాలున్నా ఇది గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. అయితే దీనిలో కేతువు గారు కలవరు, రాహుకేతువులు కలవరు. ఈ వరుసలో రాహుకేతువులు ఉన్నా కూడా మనం లెక్కించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ కేతువుని తీసేసినప్పటికీ కూడా 6 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఇది 2.5 రోజు మాత్రమే సాధ్యపడుతుంది. ఎందువల్ల అంటే చంద్రుని యొక్క స్థితి 2.5 రోజు ఒక్కొక్క రాశిలో ఉంటుంది కాబట్టి ఈ స్థితి గ్రహమాలిక యోగం కూడా అన్ని రాసుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు తుల రాశిలో ఉన్నారు. అలాగే కుజుని యొక్క దృష్టి శుక్ర కేతువుల మీద ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవలసినటువంటి గ్రహస్థితి. నీచలో ఉన్న శుక్రుడి మీద కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం పిల్లల విషయంలో అంటే ఇంకా పూర్తిగా లోకజ్ఞానం తెలియని పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ మాత్రం వయసున్న పిల్లల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఖచ్చితంగా కేర్ తీసుకోవలసినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల పట్ల జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండండి. చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి అభం శుభం తెలియని పిల్లలు, ఒక 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలు, ఆ వయసు పిల్లలు ఏదైనా అధికమైన కోరికలు పెట్టుకుంటారు తెలిసి తెలియని తనం వల్ల. ఇక్కడ కొంచెం పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాలు ఏమిటి అనేది
చివరికి తెలియజెప్తాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే, రవి గారి యొక్క స్థితి మాత్రమే బాగుంది. 6వ స్థానంలో రవి గారు చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. పైగా స్వస్థానంలో కూడా ఉన్నారు ఆయన. ఆరోగ్య విషయంలో ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా తిరిగి ఆరోగ్యం చేకూరుతుంది, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే రుణాలు తీరిపోతాయి, ఇది చెప్పదగ్గ సూచన. ఏదైనా రాతకోత పరీక్షలు కానీ, మౌఖిక పరీక్షలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, ఇది చెప్పదగ్గ సూచన. విజయావకాశాలు బాగున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పవలసినవి జాగ్రత్తలు. అవి ఏమిటి అంటే, ఏలినాటి శని జరుగుతూ ఉంది. శని గారు వ్యయస్థానంలో ఉన్నారు, తన నీచని చూస్తున్నారు. కుటుంబంలో ఐకమత్యం తగ్గే విధంగా ఉంది. మీరు ఏదైనా వ్యసనాల పట్ల ఆకర్షితులైతే చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క స్థితి 3వ స్థానంలో ఉంది. అపవాదులకి లోనవుతారు. ఇక్కడ అపవాదులని ఎదుర్కోవాలి అంటే గనక మీరు పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే రాహువు యొక్క స్థితి రాశిలో ఉంది, కేతువు యొక్క స్థితి సప్తమంలో ఉంది. నీచ శుక్రుని యొక్క స్థితి కూడా సప్తమంలో ఉంది. స్నేహాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు కానీ, స్త్రీలు కానీ, ప్రేమికులు కానీ, మేము ప్రేమించుకుంటున్నాం రేపో మాపో పెళ్లి చేసుకుంటున్నాం అనేవాళ్ళు కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అస్సలు ఏమాత్రం గ్రహస్థితులు బాలేదు. ప్రేమ పేరుతో మోసపోకండి, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఎవరితోనైనా సరే ప్రేమలో, అంటే ప్రేమ అనగానే అదేదో యువతీ యువకుల మధ్య ఉండేటటువంటి ప్రేమ మాత్రమే ప్రేమ కాదు. స్నేహితుల మధ్య ఉండేది ప్రేమనే, అలాగే బంధువు మిత్రుల పట్ల ఉండేది ప్రేమనే, తల్లి బిడ్డల మధ్య ఉండేది ప్రేమనే, తండ్రి బిడ్డల మధ్య ఉండేది ప్రేమనే. ఇవన్నీ ప్రేమానురాగాలకి సంబంధించినవి. ఇవి కూడా చెడిపోవడానికి అవకాశం ఉన్నాయి. మీకు వరస ఎవరైనా అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఇంకొక చెల్లి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ రకమైనటువంటి ప్రేమ ఎవరికి, ఒక మనిషికి మధ్య ఉండే ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అలాంటివి కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చాలా చాలా చెప్పదగ్గ సూచన. రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉండేటటువంటి కేతువు ముఖ్యంగా ఇలాంటి బంధాలని చెడగొట్టేస్తారు. కాబట్టి ఒకళ్ళ పట్ల అపోహలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి, ఇది మరీ చెప్పదగ్గ సూచన. దానికి తోడు గ్రహస్థితులు కూడా బాలేని కారణం చేత వీలైనంత వరకు ఈ గ్రహాలకి ఒకసారి హోమం చేయించుకోండి. మాకు చేత కాదండి అంత ఖర్చు పెట్టుకోవడం అని అంటే గనక చక్కగా మీ భక్తిని భగవంతుని పాదాల ముందర పెట్టి స్తోత్ర పారాయణలు చెయ్యండి. ప్రతి గ్రహానికి 11 సార్లు చదువుకోండి. మీరు భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి స్తోత్రం ఎన్నిసార్లైనా పర్వాలేదు. ఇన్నిసార్లు చదివాం అన్నిసార్లు చదివాం అనేది అది అసలు కొలమానం కానే కాదు. ఏదో ఒక గురి ఏర్పడాలి కాబట్టి ఒక నంబర్ చెప్తానంతే. భగవంతుని పట్ల మన భక్తిని ప్రదర్శించుకోవడానికి, భగవంతుడికి మాత్రమే వినిపించేలా, భగవంతుడికి మాత్రమే కనిపించేలా ఆ భక్తి ప్రదర్శన ఉండడానికి ఏమి కొలమానాలు అక్కర్లా, మన భక్తే కొలమానం. ఇది ఉన్నట్లయితే ఇక్కడ ఏర్పడుతున్న సమస్యలు అని చెప్పుకుంటున్నవన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవాల్సిందిగా సూచన. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన. ఎవ్వరి పట్లైనా ఓర్పుగా ఉండవలసిందిగా సూచన. వీలైనంత వరకు పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, అమ్మా నాన్నల్ని గౌరవించండి. చాలా వరకు మీకు మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక వారాంతానికి వచ్చేటప్పటికి మారిన గ్రహస్థితులు 6వ స్థానంలోకి బుధుడు కూడా వచ్చారు. బుధ ఆదిత్య యోగం పడింది, ఇది చాలా మంచి విషయమే. కానీ మిగతా గ్రహ బలాలేవి లేని సమయంలో ఒక్క బుధాదిత్య యోగం వల్ల ఏమైనా మేలు జరుగుతుందంటే అంత మేలైతే ఏమి జరగదు. కాకపోతే విజయావకాశాలకు మీరు దగ్గరగా ఉంటారు, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అయితే 8వ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. దత్తపుత్రులు ఎవరికైనా ఉన్నట్లయితే, దత్తు తీసుకున్న వారు ఉంటారు కదా, అటువంటి పుత్రులు, అటువంటి సంతానం మీకు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మానసికమైనటువంటి బాధ వెన్నాడుతూ ఉంటుంది. ఏదో ఒక బాధ, ఏదో మమ్మల్ని ఇలాంటి మాట అన్నారే,
మేము ఇంత బాగా ప్రేమగా పెంచి పెద్ద చేశాం కదా, ఈ ప్రేమని గుర్తించలేదే, ఇలాంటి మాటలు ఏవోటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే ఇదంతా తాత్కాలికమే, మన అనుభవం ముందర వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ పరిజ్ఞానం ఎంత అని ఒక్కసారి మీకు ఆలోచన వచ్చిందంటే మీరు ఎలాంటి వాళ్ళనైనా క్షమించేస్తారు. అంత క్షమాగుణం కూడా మీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా క్షమించేసి మనశ్శాంతితో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పరిహారాల విషయంలో ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి, శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, దుర్గా పూజ చేయండి. ఇలా మీకు చేతనైన సేవలు భగవంతుడికి చేసి మనశ్శాంతి నిమ్మని కోరుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.